హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారాలు. ఈ వీడియోలో ముందుగా మీకు చూపిస్తాను న్యూస్ పేపర్ అయితే చూడండి. ఇందులోంచి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ అయితే చూపిస్తాను. ఒకసారి వన్స్ మోర్ చూడండి. నేను మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే మీకు చెప్తాను. ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో ఏ జాబ్స్ ఉంటాయి, ఎంతమంది అర్హులు అనేది కూడా ఉంటుంది. మొత్తం కౌశలంకి సంబంధించి 28 లక్షల మంది అయితే రిజిస్ట్రేషన్ అయితే నమోదైతే చేసుకుని ఉన్నారు. వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నెలకైతే 30,000 ఉద్యోగాలు తీస్తామని అయితే ప్రతి నెల 30,000 ఉద్యోగాలు అయితే తీస్తామని అయితే వీలైతే అంటున్నారు. మీకు బ్లర్గా ఉన్న ఈ పేపర్ అయితే మీరు ఒకసారి చూడండి. ఇక్కడ జూమ్ చేస్తాను, మీరు చూడండి. కొంచెం బ్లర్గానే ఉంది. మీకు అర్థం కాదు కాబట్టి నేను ఈ పేపర్ అయితే మొత్తం చదివాను. ఈ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేస్తా. ఏ జాబ్స్ ఉంటాయనేది తర్వాత. ఇందులో వాళ్ళు ఎక్కువగా మెడిసిన్ చేసేది ఏంటంటే మొత్తం కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి 28 లక్షల మంది నమోదు చేసుకొని ఉన్నారు. చాలామంది ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి అయితే పెట్టారు. థంబ్నెయిల్లో ఇచ్చిన మాదిరిగానే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము. ఫస్ట్ వన్ది ఆలోచన చేద్దాము. జాబ్కి ట్రైనింగ్ మెసేజ్ వచ్చింది, ఏం చేయాలి? ఫస్ట్ వన్ వచ్చేసి అదే జాబ్కి సంబంధించి ట్రైనింగ్ మెసేజ్ అనేది వచ్చింది. ఏం చేయాలి? నేను ఫస్ట్ వన్ మెసేజ్ 2 రకాలుగా వచ్చింది. ఒకటి 30 నుంచి తక్కువ మార్కులు వచ్చిన వారికి మెయిల్లో రావడం జరిగింది మెసేజెస్ అయితే. అలాగే 35 నుంచి 50 మార్కుల వరకు వాళ్ళకైతే నార్మల్ మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. 2 రకాల మెసేజ్ అయితే రావడం జరిగింది. 50 నుంచి 35 వరకు నార్మల్ మెసేజ్ రావడం అయితే జరిగింది. అలాగే 30 నుంచి తక్కువ మార్కులు వచ్చిన వారికి అయితే ఆ మెయిల్లో మెసేజ్లు వచ్చింది. ఆ 2 వీడియోలు కూడా నేను ప్రీవియస్గా చేశాను. ఆ వీడియోలన్నీ మీరు చూడకపోతే ఒకసారి చూడండి, ఎలాంటి మెసేజ్ అనేది మీకైతే అర్థమవుతుంది. చాలామందికి మెసేజెస్ అయితే వస్తున్నాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ మీరు జాబ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ మెసేజెస్ అయితే అందరికీ వస్తాయి. నాకు రాలేదు బ్రదర్ అనేది మాత్రం మీరు కామెంట్స్ అయితే చేయకండి, అందరికైతే వస్తాయి. చెప్పాను కదా, 30 మార్కులు నుంచి కింద తక్కువ మార్కులు వచ్చిన వారికి మెయిల్లో మెసేజెస్ వస్తున్నాయి. 35 నుంచి 50 మార్కులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి నార్మల్ మెసేజ్ అయితే వస్తున్నాయి. ఇది మీకు అర్థమైతే ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, 2 వీడియోలు కూడా. ఆ వీడియోలు చూస్తే ఎలాంటి మెసేజ్ అండి మీకైతే అర్థమవుతుంది. నెంబర్ 2 థంబ్నెయిల్లో ఇచ్చిన మాదిరిగానే జాబ్కి ఇప్పుడు జాబ్స్ ఇస్తామని అంటున్నారు కదా, జాబ్కి ఫస్ట్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయి అంటే మొదటి విడతగా ఎవరికి జాబ్స్ అనేవి ఈ పేపర్లో చదివిన విధంగా. ఫస్ట్ ఎవరికంటే ఎవరికైతే ఫస్ట్గా ఎక్కువ మార్కులు సాధించి ఉంటారో, ఎక్కువ మార్కులు సాధించి గొప్పగా వాళ్ళ స్కిల్ని చూపించుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా అయితే ఫస్ట్ విడతల వారిగా అయితే వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ప్రతి నెల 30,000 ఉద్యోగాలు. మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏమో 28 లక్షల మంది. అలాగే ప్రతి నెల ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఈ కౌశలం స్కిల్ టెస్ట్ కానీ, కమ్యూనిటీ స్కిల్ టెస్ట్ కానీ అందరికీ ఎగ్జామ్స్ అనేవి అయిపోయిన వెంటనే వాళ్ళకైతే ప్రతి నెల విడతల వారీగా ప్రతి నెల 30,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మేము కృషి చేస్తామని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరి పేర్లు ముందుగా ఫస్ట్ విడతలు ఉంటాయనంటే మనకు 60 నుంచి అబోవ్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో అంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కనుక, వాళ్ళకి స్కిల్ ఏంటో వాళ్ళ టాలెంట్ ఏంటో తెలిసింది కనుక వాళ్ళకి ఫస్ట్ విడత లిస్ట్గా జాబ్స్ అయితే మొదటి విడతలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 60 నుంచి అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మూడోది మనం థంబ్నెయిల్లో ఇచ్చిన మాదిరిగానే ప్రతి నెల 30,000 ఉద్యోగాలు అయితే ఇవ్వడానికైతే చూస్తుంది. అలాగే
ప్రతి నెల 30,000 ఉద్యోగాలు అయితే మన కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఫస్ట్ విడతలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే సెకండ్గా మనం ఆలోచించినప్పుడు ట్రైనింగ్ అయితే ఎవరైతే తీసుకొని ఉంటారో, సో జాబ్కి అప్లై చేసుకొని ట్రైనింగ్ అయితే ఎవరైతే ఆ కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ అయితే తీసుకొని ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ విడతలో జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ వీడియోలో ఈ పేపర్లో మెన్షన్ చేసినటువంటి ఆ జాబ్స్ ఏంటి, ఆ మొత్తం ఎన్ని రకాల జాబ్స్ అనేది సో కొన్ని వీడియోలు నేనైతే చేయడం జరిగింది. సో మొబైల్తో చేయగలిగేటటువంటి జాబ్స్ ఉన్నాయి, అలాగే చాలా రకాల జాబ్స్ ఉన్నాయని నేనైతే ప్రీవియస్ వీడియోస్ చాలా చేస్తున్నాను. సో పేపర్లో వేసినటువంటి ఎలాంటి జాబ్స్ ఉంటాయనే దానికి నేను నెక్స్ట్ వీడియోలో ఎలాంటి జాబ్స్ ఉండబోతున్నాయి, కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు సంబంధించి ఎగ్జామ్ రాసిన వారికి ఎలాంటి జాబ్స్ ఉండబోతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఈ వీడియోని మీరు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ అయితే చేయండి.